హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో చేయబోయేది గోంగూర పచ్చిరొయ్యల కర్రీ అండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గోదావరి జిల్లాలో చాలా ఫేమస్గా నాన్ వెజ్ తినేవాళ్ళు వారానికి ఒకసారన్నా వండుకుంటారండి. ఈ కర్రీ ఎలా చేయాలని నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా వండుకుని టేస్ట్ చేసి చెప్పండి. ఈ పచ్చిరొయ్యలు శుభ్రంగా తెచ్చుకునండి, కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుని ఉప్పు పసుపు వేసుకునండి. తర్వాత గోంగూర కూడా శుభ్రం చేసుకునండి. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు కోసుకొని చీలికల్లాగా గోంగూర కూడా పొయ్యి మీద పెట్టేసేసండి. అది నీళ్ళు వస్తుందండి, ఆ నీళ్ళతో గోంగూర ఉడికిపోతుంది. మెత్తగా ఉడికిపోయిన తర్వాత దింపేసుకునండి. పప్పు గుత్తుతో మెదుపుకొని దాంట్లో మళ్ళీ గ్యాస్ వెలిగించుకునండి, పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకునండి. ఇది కొంచెం పచ్చిరొయ్యలు కూడా వేపుకుని దాంట్లో వేసుకుంటేనండి చాలా బాగుంటుంది. చాలా ఉప్పు పసుపు పడుతుందండి పచ్చిరొయ్యలకు కూడా. ఈ కర్రీకి చాలా ఫేమస్ అయింది ఏంటంటే తాలింపు అండి. తాలింపు తర్వాత పెట్టుకోవాలి. దీనికి తాలింపుకి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఈ పచ్చిరొయ్యలు వేసుకునండి. చక్కగా తాలింపు పెట్టుకుని మళ్ళీ కాసేపు ఉడకబెట్టుకుంటానండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీతో మాట్లాడుతుంటేనే నాకే నోటంట నీళ్ళు వచ్చేస్తున్నాయండి. నా స్టైల్లో చేశాను, ఒకసారి చూడండి ప్లీజ్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. నా 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 స్టైల్లో చేసిన గోంగూర కూర ఒకసారి చూడండి ప్లీజ్.